హాయ్ ఫ్రెండ్స్, అసలు మీరు నా వీడియోస్ ఎందుకు చూడాలి? ఇప్పటికీ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. మనకి ఛానల్ నుంచి రూపాయి కూడా రాలేదు. పోనీ ఏదైనా ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసి ఆ కంటెంట్ తోటి మనం రీచ్ వెళ్దాం అంటే నేను చేస్తున్న ఉద్యోగానికి ఆ ఆప్షన్ కూడా లేకుండా పోయింది. కానీ ఏదో తపన, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, కంటిన్యూస్గా పెడదాం ఆపకుండా. ఏదో ఒక రోజు వస్తుంది. అలాగని మరీ ఎక్కువ ప్రెజర్ తీసుకొని అవ్వట్లేదు అని బుర్ర బాదుకోకుండా. కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు అయితే డబ్బులు రావు, ఏ బొక్క లేదు, నువ్వు ఎందుకు వీడియోస్ చేస్తావు, మాట ఆడితే వీడియోస్ అంటూ బొక్కలాగా. మనకు నచ్చిన పని పక్కోడికి నచ్చదు, పక్కోడికి నచ్చిన పని మనకు నచ్చదు. కానీ మనం చేసే పనిలో మనకి చిన్న రిలీఫ్ కానీ నీకు చిన్న హ్యాపీనెస్ వస్తుంది నువ్వు చేసిన దాంట్లో అంటే చేసుకో. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. ఎప్పుడైనా సక్సెస్ అయినోడు మాటలు ఎవడైనా వింటాడు, మనలాగా సక్సెస్ అవ్వలేనోడు మాటలు అప్పుడే వినరు. వినేటట్టు చేద్దాం, కొన్ని రోజులు టైం పడుతుంది. అప్పటిదాకా నువ్వు పెద్ద బొక్క అన్నా మరి పట్టించుకోక. లక్ష్మి నేను తెల్లవారు 4 గంటలు వేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని లక్ష్మిని ఒక దగ్గర దింపేసి నేను మళ్ళీ వేరే స్టేషన్కి వెళ్ళాలి. లక్ష్మికి నాకు మధ్యలో 30 కిలోమీటర్స్ గ్యాప్ అన్నమాట. డ్యూటీకి వచ్చేసాను. సైలెంట్. డ్యూటీలో అయితే ఎలాంటి క్లిప్స్ కూడా షూట్ చేయకూడదంట. మాకు ఒక లెటర్ అయితే వచ్చి, ఇప్పటికే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, రూపాయి కూడా రాలేదు. ఇంకా వీడియోస్ తీసి ఇంకా ఏదైనా జరిగిందంటే తట్టుకోలేము. కానీ నేను కూనేరులో డ్యూటీ చేస్తున్నాను. కూనేరు నుంచి పార్వతీపురం నుంచి కూనేరు డైలీ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ తో నా మైండ్ అయితే పీస్ఫుల్ గా ఉంటుంది. అలా జీవితం గురించి ఆలోచించుకునేసరికి ఇంట్లో వచ్చేస్తుంది. ఇంకా లక్ష్మి కూడా వచ్చేస్తుంది. ఇద్దరం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడతాం. రాత్రికి ఏం కూర వండాలి, మళ్ళీ ఏం వండుకోవాలి, ఏం తినాలి. సో తినొచ్చేసరికి విన్ను అనమాట, పక్కింటి వాళ్ళ పాప. ఈడొచ్చేసరికి జిత్తుగడు. లక్ష్మికి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ అవ్వాలి, ఆకలేస్తుంది. ఎందుకంటే తను కొద్దిగా వీక్ గా ఉంటది, తనకి కీలవాతం ఉందన్నమాట. నార్మల్ గా ఒక 8 years బ్యాక్ అయితే పిల్లలు పుట్టక ముందు లక్ష్మి చాలా అంటే చాలా ఎక్కువ పనులు చేసేది. ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు ఆపరేషన్ అయిందో అప్పటి నుంచి చాలా వీక్ అయితే అయిపోయింది అనమాట. నేను అప్పుడప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్తాను. తను 2 days చేస్తుంది, మళ్ళీ ఇగ్నోర్ చేస్తుంది. కానీ మెల్లమెల్లగా చేస్తుంది. ఇంకా నేనైతే మళ్ళీ జిమ్కి అయితే రెడీ అయిపోయాను. జిమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. డ్యూటీ ఎంత కష్టమైనా సరే నేను జిమ్కి అయితే పక్కా వెళ్తాను. చాలా మంది అనుకుంటారు డ్యూటీ చాలా కష్టం కదా నీది, ఇంకా జిమ్ చేస్తావు, ఇంకా ఓపిక ఎలా ఉంటది అని చెప్పి. స్ట్రెంత్ అనేది మనం పెంచుకోవడానికి వెళ్తున్నాము జిమ్. అంత మనం దాంట్లో పెంచుకుంటూ పోతుంటే మనకి ఏంటంటే ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి జిమ్కి వెళ్ళడం వల్ల. నా ఏజ్ గ్రూప్ వాళ్ళని అయితే నేను చాలా మంది చూసాను, వాళ్ళైతే చాలా మటుకు ఫిట్ గా అయితే లేరు. అప్పుడప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ గా అనిపిస్తుంది అనమాట. మా జిమ్ అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళైతే పెద్ద కంబ్యాక్ ఇచ్చారు. సో ఈ పెద్ద అతను వచ్చేసరికి ఇక్కడ ఆర్ట్ అయితే వేస్తున్నారు అనమాట. అంకుల్ అయితే ఏజ్ చాలా ఎక్కువ. అంకుల్ వర్క్ నాకు చూపించారు మొబైల్లో, అలా దింపేస్తారండి నిజంగా. ఇంకా చిన్న ఆర్ట్ వేయడానికి మనం చాలా కష్టపడితే అంకుల్ ఏకంగా చాలా పెద్ద ఆర్ట్లే గీస్తారు. ఈ రోజు అయితే నాది బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. మంచిగా వర్కౌట్ చేసుకొని నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. జిమ్ లోకి వచ్చిన తర్వాత ఏటో తెలీదు, మంచిగా ఉంటదండి, చాలా ఫ్రెష్ ఫీలింగ్. ఇంకా వీళ్ళు వచ్చేసరికి నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచోళ్ళండి, చాలా జెన్యున్ పీపుల్. అలాగా మేమందరం అలా వైబ్ అవుతుంటాం జిమ్ లో. ఇంటికైతే వచ్చాను. ప్రజెంట్ అయితే డైట్ ఫాలో అవ్వట్లేదు. మొన్న కాంపిటీషన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ఒక 10 days 20 days చీట్ చేద్దాం, నచ్చినవి తినేద్దాం అని చెప్పి రెడీ అయ్యాను. పక్కింటోళ్ళు ఇస్తారండి కూరలు, ఇంకా టిఫిన్లు, బుర్రపాడు, మంచి టేస్ట్ అనమాట. నేనైతే ఏదైనా ఒక మంచి సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. మీరు ఏదైనా నాకు ఛాలెంజింగ్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.